ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలవడానికి సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. అందుకే టీడీపీకి మెజారిటీ లేకపోయినా పోటీకి సిద్ధమవుతుందని మండిపడ్డారు. ఆ పార్టీకి ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. నర్సీపట్నం, పెందుర్తి, పాయకారావుపేట నియోజకవర్గాలకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతో తాడేపల్లిలో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నిక సమయంలో వ్యవహరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికలో మెజారిటీ లేకుండా టీడీపీ పోటీకి సిద్ధమవుతోందని మండిపడ్డారు. ఓట్లు కొనుగోలు చేసి గెలవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సీఎంగా ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, కానీ చంద్రబాబులో అలాంటి విలువలు లేవని అన్నారు. దుర్మార్గుడితో యుద్ధం చేస్తున్నామని విమర్శించారు వైఎస్ జగన్. చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్గుడితో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ మనిషికి న్యాయం లేదు, ఈ మనిషికి ధర్మం లేదు, తన స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు. అలాంటి వ్యక్తితో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈరోజు జరగబోయే ఎన్నిక కూడా ఇంచుమించు అలాంటి ఎన్నికే జరగబోతూ ఉంది. సూపర్ 6 హామీల పేరుతో ఎన్నికల సమయంలో చంద్రబాబు మభ్యపెట్టారని వైఎస్ జగన్ విమర్శించారు. ఆ వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు వైఎస్ జగన్. సూపర్ 6 అంటా ఉన్నాడు, ఆయన రైతులకు 20,000 అంటా అన్నాడు. మనం కూడా 25,000 చెప్తే బాయే కదా. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్తా ఉన్నాడు. ఇంత అబద్ధాలను క్యాంపెయిన్ తట్టుకొని మనం కూడా చేయగలుగుతామా ఎన్నికలు? మనం ఎన్నికలు చేయలేము మాదిరిగా. కానీ నేను ఒకటే చెప్పిన, మనం అబద్ధాలు చెప్పి ఆ కిరీటం మనం నెత్తిన పెట్టుకుంటే మాత్రం మనకేం సాటిస్ఫాక్షన్ ఉంటుంది? జగన్ గురించి ఎవరిని అడిగినా పలావు పెట్టాడు అంటారని, చంద్రబాబు బిర్యానీ పెడతానని మోసం చేశాడని చెబుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలావు పోయింది, బిర్యానీ పోయిందని సెటైర్ వేశారు. జగన్ మా అందరికీ పలావు పెట్టాడు, బాగా చూసుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. కాబట్టి కాస్తో కూస్తో మోసపోయాము. ఇప్పుడు ఆయన పాలన వచ్చింది, బిర్యానీ పోయింది, పలావు పోయింది, పస్తు పండుకునే పరిస్థితిలోకి వచ్చినాము అని చెప్పి మాట ఇవాళ ప్రతి ఇంట్లో కూడా వినిపిస్తూ ఉంది. ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న ప్రతి కార్యకర్తకు వైఎస్ జగన్ భరోసా కల్పించారు. ధన, అధికార బలంతో చంద్రబాబు దారుణాలు చేస్తున్నారని, ఈ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఈ 5 సంవత్సరాల పాలనలో మనం ధైర్యంగా ఉండి, మనం గట్టిగా ప్రజలకు ఇంకా మనం చేరువుగా ఉంటే చాలు, ప్రజలకు మనం తోడుగా ఉన్నట్టుగా దగ్గరగా ఉంటే చాలు. ప్రజలే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని తిడతాబోతారు. మనల్ని మళ్ళీ ప్రజలే దండలు వేస్తూ మళ్ళీ మనల్ని పిలుచుకునే కార్యక్రమం కూడా ప్రజలే చేస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. బుధవారం పాడేరు, అరకు నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ అవ్వగా ఇవాళ మరికొన్ని నియోజకవర్గాల నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణను గెలిపించాలని పిలుపునిచ్చారు.